అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉదయకాలం కూడా మరలా ఒకసారి దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన ఒక మాటను మనము జాగ్రత్తగా చదువుదాం. 6వ అధ్యాయము 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్న మాటను మనం గమనించినప్పుడు, మోసపోకుడి మొట్టమొదటి మాట. చాలాసార్లు లోకంలో మోసం అనేది ఒక పాపం. మోసం అనేది మనుషుల మధ్యలో జరిగే ఒక భయంకరమైన పాపం. అయితే మోసగించబడేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. అయితే ప్రజల యొక్క అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చాలాసార్లు మోసం చేస్తూ ఉంటారు ప్రజలను. అయితే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చెబుతూ మీరు మోసపోవద్దు అని చెప్తా ఉన్నాడు. లోకంలో అయితేనేమో ఒకళ్ళు మోసం చేస్తూ ఉంటారు. అది మనుషుల మధ్యలో జరిగే ఒక భయంకరమైన పాపం. అయితే ఇక్కడ పౌలు చెబుతున్నది ఒకళ్ళు మోసం చేయటం కాదు, తనంతటా తానుగా మోసపోతున్న అనుభవము ఏది ఉందో దానిని గురించి చెప్తూ ఉన్నాడు. ఏంటి దాని గురించి చెప్పిన మాట అంటే, చాలా ప్రసిద్ధమైన వ్యవసాయ సూత్రాన్ని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటి వ్యవసాయ సూత్రం అంటే, విత్తనం ఏది విత్తితే అదే పంట కోస్తాము అనే సంగతిని చెప్తూ ఉన్నాడు. అంటే మనం మామిడి విత్తనం విత్తితే మామిడి పంటనే కోస్తాం, లేకపోతే నేరేడు విత్తనం విత్తితే నేరేడు పంటనే కోస్తాం. అంటే మనం విత్తుతుంది ఏదో తిరిగి మరలా అదే పంటను కోస్తాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చాలామంది యవ్వన తరంలోకి వచ్చిన తర్వాత, దేవుడు నన్నేమీ చూడటం లేదులే, నేను ఎట్లా ప్రవర్తించినా పర్వాలేదులే అని చెప్పి పాపం చేసి దేవుడు క్షమిస్తాడులే అని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. బయటికి భక్తిగా ఉంటారు, లోపల మరొక రకంగా ఉంటారు. అలాంటి వారిని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మోసం చేయలేము. లోకంలో ఉన్న మనుషులను మోసం చేస్తాం, కానీ దేవుణ్ణి ఎక్కిరించటం అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు అనంటే, ప్రతి మనిషి తనంతట తానుగా ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఇదేంటి అని అంటే, ప్రకృతి నియమం. ఏ పంట విత్తితే ఆ పంటే కోయటం. అయితే ఇక్కడ తర్వాత వచ్చినంలో ఒక మంచి మాట చెప్పాడు. ఏమని? మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని మాట్లాడిన తర్వాత, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అని రాయబడి ఉంది. అంటే శరీరంలో ఉన్న ఆశలు, ఇచ్ఛలు ఏవైతే ఉన్నాయో వాటిని విత్తుతూ ఉంటారు చాలామంది. మన జీవితంలో మనం కూడా దేవుడంటే తెలియనప్పుడు, దేవుడంటే భయం లేనప్పుడు శరీరాన్ని బట్టి విత్తి ఉంటాము. మరలా తిరిగి దాని పంటను అనతి కాలంలోనే కోసుంటాం. అలాంటి ఉదాహరణలు మన జీవితంలో కూడా ఉండే ఉంటాయి. అయితే ఇక్కడ చెప్తున్న మాట, శరీర ఇచ్ఛలను బట్టి విత్తేవాడు
నాశనం అనే పంటను, క్షయం అనే పంటను కోస్తాడు. అంటే శరీరేచ్ఛలంటే మనకు తెలుసు. లోకంలో దొంగతనం చేయటం శరీరేచ్ఛ, దుర్మార్గం చేయటం శరీరేచ్ఛ, ఎదుటివారిని చంపటం, లేకపోతే నానా రకాలుగా శరీరం కోరిన పాపాన్నల్లా చేసి శరీర ఇచ్ఛలను అభివృద్ధి చేసి ఆ తర్వాత ఇదే జీవితము అనుకుని అనతి కాలంలోనే జీవితాన్ని వదిలేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. కనుక శరీర ఏది చెబుతుందో శరీరం దాన్ని బట్టి ప్రవర్తించే వాళ్ళు తర్వాత రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క పాపానికి సంబంధించి నాశనము అనే పంటను కోయక తప్పదు. అది శరీర ఇచ్ఛలకు సంబంధించింది. అయితే ఆత్మకు విత్తితే ప్రేమ, సమాధానం, నిత్య జీవం అనే పంటకు వస్తాం. అందుకనే ఇక్కడ పౌలు అన్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ప్రియమైన దేవుని ప్రజలారా, మనమందరం కూడా నిత్య జీవంలో ప్రవేశించాలి. నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే మనము ఆత్మను బట్టి ఆత్మకు విత్తాలి. ఆత్మను బట్టి ఆత్మకు విత్తటం అని అంటే, నీవు రక్షించబడి ఉంటే ఎదుటి వ్యక్తి రక్షించబడకపోతే ఆ వ్యక్తి ఆత్మకు ఏదైతే అవసరమో ఆ మాటలే విత్తాలి, లేకపోతే ఆ యొక్క విషయాలే మాట్లాడాలి. అంతేగాని వేరే వేరే ఇతర కల్పన కథలు కానీ, లేకపోతే సరసోక్తులు కానీ, లోక సంబంధమైన విషయాలు కానీ విత్తితే అవి ఎందుకు పనికిరావు. నిత్య జీవము అనేది దేవుని దగ్గర ఉంది, ఆయన ఇచ్చేవాడు. కనుక మనల్ని అందరినీ కూడా నిత్య జీవంలో చూడాలి అని దేవుని యొక్క ఉద్దేశము. అయితే మనము ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవాన్ని చూస్తాం. అయితే ఎట్లా విత్తాలి అని అంటే, మాటలతో విత్తాలి, ఆలోచనలతో విత్తాలి, అలవాట్లతో విత్తాలి. మనము ప్రతిరోజు ఏదో ఒకటి విత్తుతూనే ఉంటాం. మనము తెలిసో తెలియకో తొందరపడి ఎదుట ఉన్న భార్యను కానీ పిల్లలను కానీ ఇసురుకున్నాం అనుకోండి, ఆ మాట ద్వారా ఎదుట హృదయం గాయపడినప్పుడు అది ఖచ్చితంగా విత్తిన అనుభవం. కనుక మనం మన జీవితంలో ఏం విత్తుతున్నాము అనేది ఆలోచించేసి విత్తాలి. తొందరపడి మాట్లాడకూడదు. అంతేకాదు, ఆలోచనలు కూడా, మనుషుల్లో వచ్చే ఆలోచనలు ఎక్కువగా చెడుకు సంబంధించి వస్తాయి, కానీ పవిత్రతకు సంబంధించిన ఆలోచనలు రావు. అయితే చెడుకు సంబంధించి వచ్చే ఆలోచనలను విత్తితే, వాటిని కార్యరూపంలో పెడితే ఖచ్చితంగా క్షయమనే అంటే నాశనమనే పంటను కోస్తాం. కానీ మనము ఆ యొక్క ఆత్మను బట్టి విత్తితే మనము మన పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుని యొక్క నిత్య జీవాన్ని కోస్తాం. అంటే నిత్య జీవం అనే పంటకు మనం వెళతాం. కనుక ఇక్కడ మనం మంచి విత్తండి, మంచిని కొనసాగించండి, మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఈరోజు విత్తిన విత్తనం రేపు పంట ఇచ్చిన తర్వాత కోయక తప్పదు, కొయ్యాలి. మనమందరం కూడా బాధ్యత అనేది కలిగి విత్తితే, అది కూడా ఆత్మను బట్టి విత్తితే మనము మన జీవితంలో నిత్య జీవంలోనికి వెళతాం. ఒకవేళ మనము మన జీవితంలో విత్తనం వేయటం అనే విషయంలో తప్పు చేస్తే ఏదో ఒక రోజు మనము తప్పనిసరిగా తీర్పులోనికి వెళ్ళాల్సి వచ్చుద్ది, లేకపోతే నాశనంలోనికి వెళ్ళాల్సి వచ్చుద్ది. కనుక ప్రతిరోజు మంచినే విత్తుదాము, మంచి పంటను కోస్తాం. ఆ యొక్క శరీరేచ్ఛలను బట్టి విత్తక ఆత్మను బట్టి విత్తి మనము నిత్య జీవం అనే పంటను కోద్దాం. మన జీవితాల్లో మనం ఆ విషయాల్లో జాగ్రత్త పడితే రాగల దినాల్లో తర్వాత మన పిల్లలకి మంచి రోజులు, మంచి ఉద్దేశాలు, మంచి అనుభవాలను అందించగలుగుతాం. లేఖనాల్లో చాలామంది చెడు విత్తారు,
వాళ్ళు చెడును కోసారు పంటనే. అందుకు ఉదాహరణ దావీదు కూడా ఉన్నాడు. దావీదు ఏదైతే విత్తాడో తన కుటుంబంలో మళ్ళా తిరిగి అదే పంటను కోయాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో నువ్వేం విత్తుతున్నావో జాగ్రత్తగా ఆలోచించు. విత్తేది శరీరేచ్ఛలతో విత్తితే మన జీవితం నాశనానికి నడిపించబడుతుంది. అలాగా కాకుండా ప్రేమతో విత్తుదాం, మంచితనాన్ని విత్తుదాం, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుద్దాం. అలాంటప్పుడు నిత్య జీవాన్ని కోస్తాం. దేవుడు ఈ మాటలను తన వినికిడిలో దీవించుగా. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమము మనల్ని అందరినీ వెంబడించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.